ఇదొక ఎమోషనల్ ట్రాప్. తీన్మార్ మళ్ళీ చేస్తున్నది ఒక ఎమోషనల్ ట్రాప్. అందుకే ఈ వార్తలు రాసుకొస్తున్నాడు. బీసీలు మీరు ఎమోషనల్లీ వెరీ వీక్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మల్లిగాని మాయలో పడతారు. నేను మళ్ళా చెప్తున్నా, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు చాలా మెంటల్లీ వీక్ వీళ్ళు, ఎమోషనల్లీ వెరీ వీక్ వీళ్ళు. నేను చెప్తాను కదా, 100లో 99% మంది ఎమోషనల్లీ వెరీ వీక్. ఎవడో అక్కడ వచ్చి భుజం మీద చేయెత్తనే ఉబ్బిపోయే మనస్తత్వం ఉండే మనుషులు వీళ్ళు. అందుకే మనం రాజకీయాలను కూడా ఎమోషనల్గా చూస్తాం. మనం రాజకీయాలను ఎమోషనల్గా చూడకూడదు, ఎమోషన్స్ చంపుకొని చూడాలి రాజకీయాలను. అప్పుడే రాజకీయాలు అర్థమవుతాయి. ఇప్పుడు తీన్మార్ మల్లిగాడు చేసేది కూడా ఎమోషనల్ రాజకీయం, ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తాడు వాడు. అంటే ఏం చేస్తాడు, ఒక వర్గాన్ని శత్రువుగా చూపెడుతూ వీడి స్వలాభం పొందే ప్రయత్నం చేస్తాడు. వాడు ఏం చేసిండు, వాడి ఎదుగుదల కోసం వెలుమ అనే ఒక సామాజిక వర్గాన్ని, కేసీఆర్ అనే ఒక కుటుంబాన్ని దోషిగా చిత్రీకరిస్తూ, దోషిగా చూపెడుతూ, వాళ్ళ మీద దుర్భాషలాడుతూ, వాళ్ళను చులకన చేస్తూ, వాళ్ళని రోజు కించపరుస్తూ, ప్రజల్లో ఒక ఎమోషనల్ ట్రాప్ని గురి చేసి ప్రజల్ని ఒక జబర్దస్త్ కామెడీకి అంటగట్టి కేసీఆర్ మీద అబ్బా ఏం జోకేస్తాడు, కేసీఆర్ మీద అబ్బా ఏమంటాడు అని ఇట్లా ఎమోషనల్ ట్రాప్ చేసి ఎదిగిండు వాడు. ఇప్పుడు ఆ అయాం అయిపోయింది. ఇక కేసీఆర్ కుటుంబాన్ని దుర్భాషలాడింది, కేసీఆర్ కుటుంబాన్ని నానా మాటలు తిట్టింది, కవిత గారిని తైతక్క అన్నాడు, కేసీఆర్ని బాతాల పోషెట్ అన్నాడు, కేటీఆర్ని రామడు అన్నాడు, సంతోష్ రావుని హ్యాపీ రావు అన్నాడు, హరీష్ రావుని అగిపెట్ట మచ్చ అన్నాడు. ఇట్లా ఇది ఎమోషనల్ ట్రాప్ అన్నట్టు. సబ్జెక్ట్ ఉండదల్లా, ఒక గొప్ప సబ్జెక్ట్ ఏముండదు, ఓ పరిపక్వత చెందిన మాటలు ఏముండవు, చిల్లర మాటలు ఇట్లుంటాయి. ఒక 3-4 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబాన్ని దుర్భాషలాడుతూ ఆయన మీద విద్వేషం పెంచి ఆ ఎమోషనల్ ట్రాప్ చేసి వీడు కోట్లు గడించిండు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు వెలమలు పోయింది కదా, సేమ్ ఇప్పుడు అదే రాజకీయం, మళ్ళా అదే గేమ్ ప్లే ఇవరు రెడ్ల మీద చేస్తాడు. ఇప్పుడు రెడ్లను శత్రువులో చూపెడతాడు. ఇక రెడ్లు బీసీ సమాజానికి శత్రువులు, రెడ్లు బీసీ సమాజానికి శత్రువులు అని ఇదొక ఎమోషనల్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఇప్పుడు బీసీలో ఉన్న మెంటల్లీ ఎమోషనల్ వీకర్ సెక్షన్ను పట్టుకొని ఇక వీళ్ళకి రెడ్ల మీదకి ఉసిగొల్పుతాడు. ఇది వాడు చేసే ఒక దొంగ కథ ఇది.